బైబిల్ గ్రంథంలో నుండి అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడండి. బైబిల్ గ్రంథంలో నుండి సామెతలు గ్రంథం 15వ అధ్యాయం, సామెతలు గ్రంథం 15వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. 16-17 వచనాలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. తర్వాత 17వ వచనం. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. సొలొమోను చాలా జ్ఞానము కలిగిన వాడని మనం విని నేర్చుకొని ఉన్నాం. దేవుడే స్వయంగా సొలొమోనుకు జ్ఞానం ఇచ్చాడు. కాబట్టే దేవుని ద్వారా పొందుకున్న ఆ జ్ఞానముతో చాలా మంచి విషయాలు మానవ సమాజానికి సొలొమోను అందించడం జరిగింది. తన యవ్వన ప్రాయములో సొలొమోను పరమగీతాలు రాశాడని, తన మధ్య వయస్సులో సామెతలు గ్రంథాన్ని రచించాడని, తన వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథాన్ని రాశాడని కొంతమంది బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. సామెతలు అంటే మధ్య వయస్సులో కొంత అనుభవం వచ్చి ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉండగా ఆ టైంలో రాసిన మాటలు ఇవి. అప్పటికే కొన్ని దెబ్బలు తగిలి, అప్పటికే కొన్ని తన్నులు తిని, అప్పటికే జీవితం గురించి కొంత తెలుసుకొనిన వాడై, అప్పటికే సమాజము గురించి, అప్పటికే మనుషులందరి గురించి కొంత సమాచారము తెలుసుకొనిన వాడై రాస్తున్న మాటలు ఇవి. ఈ 2 వచనాలలో రెండు మాటలు ఉన్నాయి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెమే మేలు. ఈ వాక్య భాగాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ నెమ్మది అనే పదాన్ని చూస్తున్నాం, ధనము అనే పదాన్ని చూస్తున్నాం, యెహోవా యందలి భయభక్తులతో అనే పదాన్ని చూస్తున్నాం, కొంచెము కలిగి ఉండుట మేలు అనే పదాన్ని, ఒక 4 మాటలను, 4 వాక్యాలను, 4 వర్డ్స్ని చూస్తున్నాం మనం. నెమ్మది మనిషి జీవితానికి చాలా అవసరం. ఈ భూమి మీద మనం నెమ్మదిగా, సుఖంగా, సౌఖ్యంగా బ్రతకాలని దేవుడు మన విషయమై ఆశపడతాడు. అర్థమవుతుందా? నెమ్మదిగా, సుఖంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా మనం బ్రతకాలని మన విషయమై దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నెమ్మది కలిగి జీవించడం మనకు అవసరం. మనము కోరుకుంటాం, నా కుటుంబానికి నెమ్మదినివ్వండి ప్రభువా, నా కుటుంబానికి సంతోషం ఇవ్వండి ప్రభువా, నా కుటుంబంలో ఆదరణ కలుగ చేయండి ప్రభువా, ఇంకా నా కుటుంబానికి కావాల్సిన అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని దేవుని దగ్గర చాలా వాటిని మనం అడుగుతూ ఉంటాం. వాటిలో ఒకటి నెమ్మది. నెమ్మది అంటే ఏంటి? నెమ్మదిగా నడవడమా? నెమ్మది అంటే ఆనంద సంతోషాలు, సమాధానము కలిగి, ఏ టెన్షన్స్ లేకుండా చక్కగా ఉన్న దాంట్లో తృప్తిపడి ముందుకు సాగే జీవితాన్ని నెమ్మది కలిగిన జీవితం అని అంటారు.
చాలామంది నాకు నెమ్మది అవసరం లేదులే అనుకొని విస్తారమైన ధనము వెంట పరిగెట్టే వాళ్ళు ఉంటారు. ఈ వాక్యాన్ని నేను కొంచెం ఆలోచన చేసి ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండడం మేలు అని ఉంది కదా. విస్తారమైన ధనము కొరకు నెమ్మది లేకుండా రోజు రాత్రింబవళ్ళు శరీరానికి సుఖం లేదు, శరీర ఆరోగ్యం కోల్పోయే విధంగా పరిగెత్తడం కంటే దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా, నెమ్మదిగా, సుఖంగా, సౌఖ్యంగా బ్రతకడం ఎంతో మేలు కదా. నిజంగా ఎక్కువగా సంపాదించాలి అనే ఆలోచన మనలో కలిగినప్పుడు నెమ్మది ఉండదు శరీరంలో. ఒక చోట కూర్చోలేం మనం. అర్థమవుతుందా? ఒక వ్యక్తితో కుదుటుగా మాట్లాడలేం. ఎక్కడైనా ప్రశాంతంగా ఫ్రెండ్స్తోనో లేకపోతే ఇంకో చోట కుదురుగా ఉండలేం. మనలో ఉండేటటువంటి ఆ ధన అపేక్ష, ఆ డబ్బు మీద వ్యామోహం మనల్ని కదిలిస్తూనే ఉంటుంది. మంచం మీద సరిగ్గా పండుకోనివ్వదు, సరిగ్గా తృప్తిగా భోజనం చేయనివ్వదు, బంధువులతో సరిగ్గా మాట్లాడనివ్వదు, పిల్లలతో సరిగ్గా మాట్లాడనివ్వదు, అలాగుననే సరిగ్గా ప్రార్థన చేయనివ్వదు, అలాగుననే సరిగ్గా సంఘ సావాసంలో కూడా గడపనివ్వదు. టోటల్గా ఈ ధనం మీద మనకున్న వ్యామోహము మన జీవితాలను ఇదిగో ఇలాంటి స్థితికి తీసుకెళ్తుంది, నెమ్మది లేని స్థితికి తీసుకెళ్తుంది. మీకు ఇంకొక మాట గుర్తు చేయనా? యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటాన్ని పొందునని అక్కడ వాక్యం ఉంది. దాని కింద చదివితే దేవుడు ఎవరిని శోధింపడట. అవునండి, దేవుడు ఎవరినైనా శోధిస్తాడా అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరిని శోధింపడంట. కానీ మనకు కలుగుతున్న ఈ శోధనలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మనకు కలుగుతున్న ఈ శోధనలు ఎవరి వలన వస్తున్నాయి? అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు అన్నాడు, నేను ఎవరిని శోధింపనని దేవుడు అంటున్నాడు. అంటే ఆయన ఎవరికి శోధనలు కలుగచేయడు, బాధలు కలుగచేయడు. అలాంటప్పుడు మనకు కలుగుతున్న శోధనలు ఎక్కడి నుండి వస్తున్నాయి? అక్కడ రాయబడి ఉన్నది, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడును. ఆగండి, అందరూ నా వైపు చూస్తారు ఒకసారి. హల్లెలూయా. శోధనలు దేవుని వద్ద నుండి రావు. దేవుడు ఎవరిని శోధింపడు. శోధనలు ఎలా వస్తాయి? ఒకటి, సాతానుడి వలన మనకు శోధనలు వస్తాయి. రెండవది, మనంతట మనం చేసుకునే పనుల వలన మనకు శోధనలు వస్తాయి. మనంతట మనం చేసుకునే పనులు, మనం చేసుకునే తీర్మానాలు మన జీవితంలో నెమ్మది లేని స్థితికి తీసుకెళ్తాయి, నెమ్మది లేని స్థితికి నడిపిస్తాయి. ఇక్కడ రాయబడిన వాక్య ప్రకారం ప్రతివాడు, ఈ భూమి మీద ఉన్న మనిషి తన స్వకీయమైన దురాశను నెరవేర్చుకోవడానికై, ఆ స్వకీయమైన దురాశ దగ్గరికి చేరుకోవడానికై మరులు కొలపబడిన వాడై ఈడవబడుతూ శోధనలో పడుతున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. దేవా, ఈరోజు 100 రూపాయలు ఇచ్చావు, నీకు వందనాలయ్యా అని చెప్పి ఆ 100 రూపాయలలో ఓ 10 రూపాయలతో ఒక కొత్తిమీర కట్ట కొనుక్కొని, ఒక 30-40 రూపాయలతో బియ్యం కొనుక్కొని, ఇంకొక 30-40 రూపాయలతో కొంత సరుకులు కొనుక్కొని, కొంత పప్పు కొనుక్కొని, చక్కగా ఆకుకూరల భోజనం
చేసిన టైం గడిచిపోయింది, దినం గడిచిపోయింది, 100 రూపాయలతో కూడా దినం గడిచిపోయింది. కానీ ఈరోజు ఎలాగైనా 500 సంపాదించి ఆ 500లతో మనం బిర్యానీ చేసుకొని తినాలని నిర్ణయం తీసుకొని ఆ 500 సంపాదన కొరకు లేచినప్పటి నుండి ఆ 500లే ధ్యాసగా మనం సరిగ్గా కూర్చోకుండా, సరిగ్గా తినకుండా, సరిగ్గా మాట్లాడకుండా, సరిగ్గా పడుకోకుండా, సరిగ్గా ప్రార్థన చేయకుండా, సరిగ్గా వాక్యం వినకుండా ఒకే దృష్టితో ఆ 500 500 500 అని పరిగెడుతూ ఉన్నాం చూడండి. ఈ క్రమంలో మన శరీరం బలహీనం అవ్వచ్చు, శరీరం నీరసం అవ్వచ్చు, లేకపోతే ఆ బీపీ తగ్గొచ్చు, షుగర్ పెరగొచ్చు, ఏదైనా జరగవచ్చు. అప్పుడు మనకేమైందంటే వచ్చిన రోగమే కనబడిద్ది, కానీ ఉదయం నుండి మనం చేసుకున్న తీర్మానాలు, అర్థమవుతుందా, ఉదయం నుండి మనం పడుచున్న పాటలు కనబడవు. దేవుడు ఆకలితో ఉంచడు. దేవుడు ఆకలితో మనల్ని ఉంచుతాడా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొని నన్ను యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం ఉంది కదా. దేవుడు ఆకలితో ఉంచడు. అలాగని మనం పని చేయకుండా ఉండడం తప్పు. పని చేయాలి, సంపాదించాలి, కష్టపడాలి, సంపాదించాలి, వ్యవసాయం చేయాలి, సంపాదించాలి, వ్యాపారాలు చేయాలి, సంపాదించాలి, ఉద్యోగాలు చేయాలి, సంపాదించాలి. ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపాన కొంత సంపాదన మనకు అవసరం. ఈ భూమి మీద బ్రతకడానికి కొంత సంపాదన అవసరం. అయితే దేవుడు నీకు చూపించే సంపాదన మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిలో నువ్వు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా సంతృప్తికరంగా వాటిలో ఉండడం నేర్చుకో. అర్థమవుతుందా? దేవుడు నీకు చూపించని సంపాదన మార్గాల వైపుకు పరుగెత్తి నిన్ను నీవు శోధనలోనికి నెట్టేసుకొని నెమ్మది లేని జీవితాన్ని కొని తెచ్చుకోవద్దు. మన సంపాదన మార్గాలు ఎలా ఉండాలంటే, ఒకటి, దేవుని వాక్యానుసారమై ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యానుసారం అంటే ఆయన ఆజ్ఞల సారంగా మనం సంపాదించాలి. రెండోది, మన సంపాదనలో కూడా దేవుని చిత్తం నెరవేరాలి. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మనం సంపాదించడం అది మనకు ఎంత మాత్రం ఆశీర్వాదమో కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న బట్టలు కట్టుకొని తృప్తిగా బ్రతుకుదామనే ఆలోచన ఉన్నప్పుడు లేదు, నేను పట్టు చీరే కట్టుకోవాలనే ఆలోచన రాదు. కానీ మన ఆలోచన అక్కడి దాకా వెళుతుందంటే ఆ ఆలోచనతోనే మనం శోధనలో పడిపోతున్నాం. దేవుడు మనకిచ్చిన సాధారణమైన జీవితం, నో, నేను కారులో తిరగాలి, నేను ఫ్లైట్లో తిరగాలి, నేను ఇంకా గొప్పవాడిని అవ్వాలనే ఉద్దేశంతో మనం వేసే అడుగులు మనల్ని శోధనలోనికి నెట్టివేస్తున్నాయి, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ధనమును నమ్ముకొనువాడు పాడై పోగునని వాక్యం రాయబడి ఉన్నది. మనం నమ్ముకోవాల్సింది ధనాన్ని కాదు. ధనము లేకుండా ఏమీ జరగదు అని అనుకోబాకండి. ధనము లేకుండా ఏమీ జరగదు అన్న విషయం అన్యజనులకు, కానీ మనకు కూడా ఆ డబ్బుతోనే కూరగాయలు కొనాలి, ఆ డబ్బుతోనే సరుకులు కొనాలి. కానీ ఆ డబ్బు కోసం ఒక అన్యజనుడు చేసేటటువంటి అలాంటి పనులన్నీ మనం చేయడానికి అవసరం లేదు. మనం ఆకలితో ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజున ఏదో ఒక కాకిని దేవుడు మన దగ్గరికి పంపించి మన ఆకలి తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని కొరకు ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేసి భయపడుతూ దేవుని ఎదుట సిగ్గుపడుతూ జీవించాల్సిన అవసరమో లేదు. నెమ్మది నెమ్మది నెమ్మది. కష్టపడి సంపాదించేది ఎందుకు? నెమ్మదిగా తిని బ్రతకడానికి. నెమ్మదిగా బ్రతకండి. ముఖ్యంగా నెమ్మదిగా బ్రతికే సంపాదన మార్గాలు ఎంచుకోండి. అర్థమవుతుందా? నెమ్మదిగా బ్రతికే సంపాదన మార్గాలు ఎంచుకోండి. ఇప్పుడు మమ్మల్ని చూడండి, దేవుని సేవలో లక్షలు కోట్లు సంపాదించి పక్కన పెట్టడాలు ఇలాంటివి ఏమి ఉండవు.
చక్కగా దేవుని మందిరంలో బియ్యం వస్తాయి, కానుకలు వస్తాయి. మీరు ఇచ్చేటటువంటి 10వ భాగాలు వాటితో ఒక చక్కటి జీవితాన్ని ప్లాన్ చేసుకొని అలా బ్రతికేస్తూ సేవలో ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరాటపడి అదిగో అక్కడ ఇక్కడ అది చేద్దాం ఇది చేద్దాం ఏమీ లేదు, ఏమీ ఆలోచన చేయట్లేదు. ఎలా ఆలోచన చేసినా అవి మనల్ని ఏం చేస్తాయంటే ఇంకా శోధనలోనికి నెట్టేస్తాయి, నెమ్మది లేని జీవితంలోనికి తీసుకెళ్తాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చుచున్న దాంట్లో నేను తృప్తిగా కుటుంబంతో కలిసి దేవుని సేవ చేసుకుంటున్నాను. హల్లెలూయా. సేవలో తినడానికి కట్టుకోవడానికి ఇదే సరిపోతుంది, నాకంటూ నేను వెనక ఏమి వేసుకోవట్లేదు, ఏమి సంపాదించుకోవట్లేదని సంపాదన మార్గం ఇంకేదైనా ఉందా అని చూసుకొని ఇంకేదైనా వ్యాపారం స్టార్ట్ చేశాను అనుకోండి, ఆ వ్యాపారాన్ని చూసుకునే క్రమంలో, ముఖ్యంగా ఇక్కడ సేవ చేసే క్రమంలో నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ ఇటు సేవ చూడాలి, అటు వ్యాపారం చూడాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇక్కడ సేవ చూడాలి, అటేమో వ్యాపారం చూడాలి. ఇటు సేవ వ్యాపారం. ఒక్కోసారి తినడానికి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేక, సరిగ్గా తినక, సరిగ్గా నిద్రపోక ఏదో ఒక అనారోగ్యం వచ్చేసి, ఒకవేళ నేను సంపాదించి 4 రూపాయలు కనబడొచ్చేమో కానీ ఆరోగ్యం లేని 4 రూపాయలు ఎందుకు, నెమ్మది లేని 4 రూపాయలు ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. నెమ్మదితో న్యాయంగా మన యొద్దకు వచ్చుచున్న దానిని చక్కగా ఆస్వాదిస్తూ ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటూ బ్రతకడం ప్రతి విశ్వాసి, అలాగుననే సేవకుడు అందరూ నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. దేవుడిచ్చే ఆ కొంచెంలో తృప్తిపడి బ్రతకడం కూడా మనం సాధన చేసుకోవాలి. సాధన చేసుకోవడం అంటే, సాధన అంటే అర్థమైద్దా? అలవాటు చేసుకోవాలి. దేవుడిచ్చే కొంచెంలోనే అలవాటు పడాలి మనం. దేవుడిచ్చే కొంచెంలో అలవాటు పడకుండా తిండికి అప్పులు తెచ్చుకొని, వాటికి వీటికి అప్పులు తెచ్చుకొని వద్దు. అప్పులు తెచ్చి పరవాణాలు అప్పు చేసి పప్పు కూడా ఏం బాగుంటుంది? సాధ్యమైనంత వరకు, నా విషయం చెప్తున్నాను, సాధ్యమైనంత వరకు నా జేబులో ఉన్న డబ్బులతోనే ఒక 10-15 సంవత్సరాల నుండి ఎంత ఉంటాయో దానికి తగ్గట్టుగానే సరుకులు, దానికి తగ్గట్టుగానే ఆ కుటుంబంలో ఆహార ఏర్పాట్లు ఇవన్నీ జరిగిపోతున్నాయి. కానీ నేను ఈ 10-15 సంవత్సరాల నుండి ఇంట్లో అది చేసుకొని తినాలి, ఇది చేసుకొని తినాలని సరుకులు అప్పులు తెచ్చి 1-2 నెలలు కట్టని స్థితిలోకి ఇప్పటిదాకా వెళ్ళాల. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నా జేబులో 150 రూపాయలే ఉన్నాయనుకోండి, వెనక నుండి పాస్టమ్మ ఫోన్ చేసింది అప్పుడప్పుడు, సరుకులు ఇది లేదు అది లేదని, దాంట్లో సర్దుకొని తెచ్చి మరలా ఇంకొకసారి జేబులో ఉన్నప్పుడు ఇంకొంత తెచ్చుకునేదే అలవాటు. కానీ తినేదాని కొరకు అప్పులు తెచ్చి అప్పులు చేసి అవి కట్టలేక వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, ఇళ్ళకు వస్తుంటారు. ఇలాంటి రిస్క్ ఇప్పటిదాకా పెట్టుకోదలుచుకోలే. దేవుడు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి రిస్క్ ఇవ్వడని నమ్ముతున్నాను. సరే, రాబోయే రోజుల్లో అది దేవుని చిత్తం. కానీ నేను చేస్తున్న ప్రాక్టీస్ ఇలా ఉందండి. ఆ కొంచెంలో తృప్తిగా బ్రతకడం మనకి ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాధన చేసుకోవాలి, ఆ అలవాటు చేసుకోవాలి. నెమ్మది లేకుండా ఏం తింటే ఏం లాభం? నెమ్మది లేకుండా పంచ పరవాణాలు తింటే ఏం లాభం? మా అన్న ఒక అతను ఉండేవాడు. అతనితో కలిసి కొన్ని పనులకు వెళ్తున్నప్పుడు అతడు చెప్పే ఒక కథ నాకు బాగా గుర్తుండిపోయింది.
ఆ సామెత ఏంటో చెప్పిన, పరుగెత్తి పాలు తాగే బదులంట నీడన కూర్చొని నీళ్లు తాగి పడి ఉండడం మేలట. పరుగెత్తి పాలు తాగే బదులు నీడన పడి ఉండి నీళ్లు తాగి ఉండడం మంచిదంట. ఇప్పుడు ఇదిగో సెంటర్లో పాలు పోస్తున్నారంటే పరిగెత్తుకొని వెళ్ళి ఆ లైన్లో నిలబడి ఆ పాలు పట్టి తాగి మరలా నడిచి వచ్చేసరికి ఆ పాలు తాగినట్టుంటుందా? ఏముండదు కదా. ఒకవేళ తాగి ఆ పాల ద్వారా వచ్చిన ఎనర్జీ పరిగెత్తుకొని వెళ్ళి నడిచి వచ్చేదానికి అయిపోయింది. దాని బదులు నీడన ఫ్యాన్ వేసుకొని నీళ్లు తాగి, ప్రభువా నేను ఆ పాల కొరకు పరిగెత్తట్లేదులే, ఈ నీళ్ళు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. అక్కడికి వెళ్ళి ప్రభువా ఈ పాలు ఇచ్చినందుకు స్తోత్రం అనడం కంటే ఇక్కడ నీళ్లతో తృప్తిపడి బ్రతకడం ఎంతో ధన్యత కదా, ఎంతో మేలు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ప్రతి విశ్వాసి, దేవుని పిల్లలమైన మనం నెమ్మది లేని జీవితాలు, నెమ్మది లేని సంపాదన, నెమ్మది లేని వాటి వైపు పరిగెత్తడం కంటే, నెమ్మది లేని విస్తారమైన ధనాన్ని కూడబెట్టుకోవడము కంటే, దేవుని యందు భయభక్తులు విడవకుండా, దేవుని యందు భయభక్తులు మరువకుండా, ఒక రోజున 50 వచ్చాయనుకోండి, థ్యాంక్స్ లార్డ్ అంటే కృతజ్ఞతలు ప్రభువా 50 ఇచ్చినందుకు. ఒకరోజు 100 వచ్చాయనుకోండి, ప్రభువా ఈ 100 ఇచ్చినందుకు స్తోత్రం. ఒకసారి 1000 రూపాయలు వచ్చాయనుకోండి ఒక రోజున, ప్రభువా ఈ దినమున 1000 రూపాయలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అంటూ మన సంపాదనలో మరలా దేవుని ఏమండి, ఇది గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించే సంపాదనలో, సంపాదన చేసే చోట ఎక్కడ మనం పాపము, దోషము, అలాగుననే ఏదైనా నేరము, వీటిని మనకు బురదగా పూసుకోకూడదు. మన మాటలలో, క్రియలలో, మన ఆలోచనలలో, అన్ని స్థలాల్లో పవిత్రత కలిగిన వారమై మనము సంపాదిస్తూ ఆ కొంచెముతో తృప్తిగా బ్రతుకుదుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులను అడిగాడు యేసు ప్రభువారు, లేకపోతే శిష్యులతో చెప్పాడు, వీళ్ళందరికీ మనమే భోజనం పెడతామన్నాడు. ఎవరు? యేసు ప్రభువారు. దాదాపు అక్కడ వచ్చింది ఎంతమంది అంటే 5,000 మంది పురుషులు. కొంతమంది బైబిల్ పండితులు దాదాపు ఒక 20,000 మంది లేకపోతే ఒక 30,000 మంది ఉంటారని అంచనా వేస్తారు. కానీ పూర్వకాలంలో ఇశ్రాయేలీలు ఆయా సందర్భాలలో లెక్కించినప్పుడు పురుషులను మాత్రమే లెక్కించారు. బైబిల్ గ్రంథంలో అన్ని సందర్భాలలో, లెక్కించిన సందర్భాలలో పురుషులే లెక్కింపబడి ఉంటారు. కాబట్టి కొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఆ రొట్టె చేపలు పెట్టినప్పుడు 5,000 మంది పురుషులు అన్నారు. 5,000 మంది అంటే వారికి భార్యలు ఉంటారు 10,000. 2, 3, 4 పూర్వకాలం మంది ఇప్పట్లాగా ఒకరు ముద్దు, ఇద్దరు హద్దు, 3 వద్దు అనే స్లోగన్తో లేరుగా. పూర్వకాలం మందు 3, 4, 5, 6, 7 ఇలా పిల్లలను కన్నారు. కాబట్టి సారా సగటున ఒక 20,000 మంది అక్కడ ఉన్నారు. శిష్యులను పిలిచి యేసు ప్రభువారు అన్నారు, వీళ్ళందరికీ మనం భోజనం పెడదామని. శిష్యులు అన్నారు, ప్రభువా వీళ్ళందరికీ భోజనం పెట్టేంత డబ్బు మన దగ్గర ఎక్కడుందయ్యా, ఎక్కడుంది? అయినా ఒకవేళ డబ్బు ఎక్కడైనా తెచ్చి పెట్టాలన్నా ఇప్పుడు అంత టైం ఎక్కడుంది? ఇలా ఏదో కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు శిష్యులు. అయితే యేసు ప్రభువారు అన్నారు, మీ యొద్ద ఏమి ఉన్నదంటే ఏమి ఉన్నదని అడిగారు. దానికి ఒక చిన్న పిల్లవాడు తన యొద్దనున్న 5 రొట్టెలను 2 చిన్న చేపలను తెచ్చి యేసు ప్రభువారి చేతిలో పెడితే, ప్రభు అన్నారు శిష్యులతో, కూర్చోబెట్టండి జన సమూహాన్ని, ఒక్కొక్క లైన్లో 100 మంది చొప్పున, ఒక్కొక్క లైన్లో 50 మంది చొప్పున, ఒక్కొక్క ఈ పచ్చిక మీద లైన్లుగా కూర్చోబెట్టండి అని అందరినీ కూర్చోబెట్టి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను చేతిలో పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో వడ్డించండి అని శిష్యులకు ఇస్తే వాళ్ళు వడ్డించడం స్టార్ట్ చేశారు.
రొట్టెలు తరగట్లేదు, చేప ముక్కలు తరగట్లేదు. 5,000 మంది కడుపు నిండా తిన్నారు రొట్టె చేపలు. కడుపు నిండా తిని మిగిలిన ముక్కలన్నీ గంపలుగా ఎత్తగా 12 గంపలు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుప్రభు వారు అక్కడ రొట్టె చేపలేనా, కనీసం సాంబారు ఉంటే బాగుండేది, కనీసం పెరుగుంటే బాగుండేది. ఇలాంటి అధికమైన మాటలు ఎక్కడ జరగల. రొట్టె చేప అందరికి ఇచ్చారు. అందరూ తృప్తిగా తిని వచ్చేసారు. చాలు, ఆ టైంలో ఏం దొరికితే అది చాలు. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏది పెట్టినా అది తినేసి వచ్చేయడం మన ధర్మం. అక్కడ తినేసి రావడం మన ధర్మం. అది పెట్టలేదు, ఇది పెట్టలేదు అని అనడం తప్పు. ఇంకొకటి, మనకెవరైనా పిలిచి భోజనం పెట్టినప్పుడు బహుశా అన్నం కావచ్చు, ఆ కూర కావచ్చు, ఒకవేళ టేస్ట్గా ఉన్నా టేస్ట్గా లేకపోయినా అది మన ఆలోచనలలోనే, మన హృదయంలోనే ఉంచుకోవడం మంచిది. పెట్టాడులే, ఏం పెట్టాడులే అని, ఏం పెట్టాడు అని నలుగురు కూర్చున్న ప్రతి చోట అది బాగాలేదు, ఇది బాగాలేదని ఇలాంటివి అన్నీ చెప్పడం కూడా ధర్మము కాదు. అది భోజన సాంప్రదాయము కాదు. కానీ మనకున్న అలవాట్లు ఏంటంటే, ఎవరు ఏ పంచపర్వణాలు పెట్టినా వాళ్లకు మార్కులు వేయడం మనకు అలవాటు అయిపోయింది. మార్కులు వేయడం మనకు అలవాటు అయిపోయింది. తిన్నామా మార్కులు వేసామా, తిన్నామా మార్కులు వేసామా. ఏమంటే ఇంట్లోనే ఒక్కొక్కసారి కొంచెం కొంచెం వండుకోవడమే కుదరదు. ఒక్కోసారి బాగా వండుకోవాలనుకుంటాం, ఫెయిల్ అయిపోతాం. నలుగురికి చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొంత అటు ఇటు ఉప్పో కారమో లేకపోతే పులుపో ఏదో ఒకటి కొంచెం అటు ఇటు అవ్వచ్చు. వీటన్నిటినీ మన మదిలోనే పెట్టుకుంటూ ఇలాగున ముందుకు వెళ్ళిపోవాలి. జీవితంలో ఇవన్నీ విలువలు అన్నమాట. మానవ జీవితంలో విలువలతో కూడిన జీవితం కలిగి బ్రతకాలి. చిల్లర మనుషుల్లాగా చిల్లర మాటలు, ఏమండి, కొందరైతే వాళ్ళ ముఖం మీదే చెప్పేస్తారు. కొంతమంది అయితే, నాకైతే అలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధేస్తుంది. వాళ్ళు కావాలని టేస్ట్గా వండకుండా ఇస్తారా మనకి? వాళ్ళ ట్రై వాళ్ళు చేస్తారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కొంచెం అటు ఇటు రావచ్చు, దాన్ని మనం సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జీవిత విలువలండి. ఇలాగున జీవిత విలువలు కలిగి ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఒక పూట తింటున్నాం మనం. ఏం జీవితాంతం అదే భోజనం చేయట్లా. దేనితో పెట్టినా దానితో చక్కగా తృప్తిగా తిని వచ్చేయడం మనకు అలవాటుగా ఉండాలి. చాలామందిని గమనిస్తూ ఉంటాను నేను. వాళ్ళ నోటికి రుచి కలిగినదిగా అనిపిస్తేనే కడుపు నిండా భోజనం చేస్తారు. నా అలవాటు ఏంటో చెప్పనా? ఆకలితో ఒక హోటల్లో కూర్చున్నా, ఒక ఇంట్లో కూర్చున్నా, అది రుచి కలిగినది కావచ్చు, రుచి లేనిది కావచ్చు, ఆ టైంలో దాన్ని అక్కడ కడుపు నిండా తినేసి వచ్చేయడమే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది ఎలా ఉంటారంటే, ఇదేం రుచిగా లేదులేని చేతులు కడుక్కొని వచ్చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకు కొంచెం బాధ అనిపించవచ్చు. జీవితంలో ఇలాంటి వాల్యూస్, ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, సమాజంలో తిరుగుతున్నామంటే తిరుగుతున్నాం, ఏదో విశ్వాసులమంటే విశ్వాసులం, ఏదో మనుషులంటే మనుషులము కాకుండా ఒక వాల్యుబుల్ జీవితం. ఒక వ్యక్తి నాకు, నేను సేవలోకి వచ్చిన క్రొత్తలో చెబుతూ ఉండేవాడు. ఏం చెప్తూ ఉండేవాడో తెలుసా? మనం ఇంట్లో ఏమి తింటున్నామో ఎవరు చూడరు. నన్ను పేరు పెట్టే పిలిచేవాడు, మత్తయ్, మనం ఇంట్లో ఏమి తింటున్నామో ఎవరూ చూడరు, కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు మన కట్టు బొట్టు అన్నీ చూస్తారంటే అర్థం ఏంటి? కట్టు బొట్టు అంటే అర్థం ఏంటి? 10 బొట్లు పెట్టుకొని తిరగాలని కాదు.
మనం బయటకు వెళ్ళాక ఎలా మాట్లాడుతున్నాం, ఎలా బ్రతుకుతున్నాం, ఎలాంటి బట్టలు కట్టుకున్నాం, హుందాగా ఉన్నామా, వీటిని చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనా మీకు, మనం ఎంత ప్రార్థన ఇంట్లో ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎంత భక్తితో ఉంటున్నాం, అది కాదు. బయట మనం కుటుంబ ప్రార్థనకు కానీ, ఏదైనా జ్ఞాపకార్థ ప్రార్థనకు కానీ, లేకపోతే ఇంకొక ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఎలా క్రమశిక్షణతో మనం ఎలా కూర్చుంటున్నాం, ఎలా పాటలు పాడుతున్నాం, ఎలా ఆరాధన చేస్తున్నాం, మనం కూర్చునే విధానంలోనే మన క్రమశిక్షణ ఏంటో తెలిసిపోతుంది ప్రజలకు. అందుకే ప్రార్థనలు ఏర్పాటు చేసే వాళ్ళందరికీ చెప్తూ ఉంటాను నేను, ఒక పద్ధతి, ఒక లైన్ ఏమిటంటే, ఆ సేవకుడు అందరికి ముందుండాలి, అందరూ సేవకుని ఎదుట కూర్చోవాలి. ఇవి గమనించబడుతూ ఉంటాయి. ఇవి మన వాల్యూస్ని పెంచుతాయి బయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇంట్లో ఎంత పద్ధతిగా ఉండు, బయట నీ నోరు అదుపులో ఉండకపోతే, నీ ఇంట్లో నువ్వు ఎంత సుఖాన్ని అనుభవించు, ఎంత లగ్జరీ లైఫ్ని ఇంట్లో గడుపు, దానికి తగ్గ వాల్యూస్ నువ్వు సమాజంలో కనపరచకపోతే ఆ జీవితానికి అసలు ఏం వాల్యూ ఉందండి? దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తి పడి బ్రతకాలి. ఎవరికైనా ఎక్కువ ఇచ్చాడా, వ్యసనం వద్దు. ఎవరికైనా అధికంగా ఇంకా ఎక్కువ ఇచ్చాడా, దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తి పడదాం. తృప్తి కలిగి బ్రతుకుదాం, తృప్తి కలిగి నెమ్మదిగా బ్రతుకుదాం. ఒకరోజు నా దేవుడు నీలో ఉన్న ఆ సంతృప్తికరమైన జీవితానికి గొప్ప దీవెనలను తెచ్చిపెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా? విడిచిపెట్టడు, సహాయము చేస్తాడు. కాబట్టి ఇలాంటి వాల్యూస్ కలిగిన జీవితం మనం ఎక్కడికి వెళ్ళినా కనపరచాలి. అలాగుననే నెమ్మది లేనిదేది మనకు ఇదిగో ఈ పని నెమ్మది కలుగ చేయదు అనుకున్న దాన్ని విడిచిపెట్టేసి నెమ్మది కలిగిన దాంట్లో చిన్న సంపాదన చేసుకొని, ఆ చిన్న సంపాదనలో మనము మన ఫ్యామిలీస్ ఆనందంగా బ్రతికితే ఎంతో బాగుంటుంది. అలాంటి జీవితం దేవుడు మనకు కలుగ చేయునుగాక. ఇంకా రెండవ మాట చూడండి, 17వ వాక్యంలో ఇక్కడ 2 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. తర్వాత చదువుదాం. 2 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒకటి క్రొవ్విన ఎద్దు మాంసము, అంటే చికెన్, మటన్, ఫిష్, నాన్ వెజ్, ఫ్రైలు, ఇంకా బిర్యానీలు మొత్తం అక్కడ ఉన్నాయి. కానీ ఒక చోట ఆకుకూరల భోజనం ఉంది. ఆకుకూరల భోజనం ఉంది. మనం దేనికి ఎక్కువ మార్కులు ఇస్తాం? మనం దేనికి ఎక్కువ మార్కులు వేస్తాం? కూరగాయలేమి ఇంట్లో తినట్లేదా పాస్టర్ గారు? ఇక్కడ బిర్యానీ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫ్రై ముక్కలు ఉన్నాయి, చేప ఫ్రై ఉంది అక్కడ. ఈరోజు ఒకరోజు అక్కడికి వెళ్తానులే పాస్టర్ గారు, ఈరోజు ఆ బంతిలో కూర్చుంటాను, ఇక్కడ కూరగాయలు ఉన్నాయి, ఆ బంతిలో కూర్చుంటాను. సరే, క్రొవ్విన ఎద్దు మాంసం, చికెన్ అంటే నాన్ వెజ్, ఒకటేమో ఆకుకూరల భోజనం. దాదాపుగా అందరూ రెండింటినీ ఇష్టపడుతూ ఉంటారు. రోజు నాన్ వెజ్ కూడా మనము తినలేముగా, అప్పుడప్పుడు కూరగాయలు కూడా కావాలి. కానీ అధికంగా వాడుతున్నది ఇప్పుడు ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువగా వాడుతున్నారు అనిపిస్తూ ఉంటుంది నాకు. నాన్ వెజ్ ముక్క లేకుండా ముద్ద దిగని పరిస్థితి. కనీసం చేపలు, చికెను, మటను లేకపోయినా కనీసం ఎండు చేపలైనా కావాలి. ఎండు చేపలు లేకపోయినా గుడ్లైనా ఉడకాలి ఇంట్లో. అర్థమవుతుందా? గుడ్లైనా ఉడకాలి ఇంట్లో. ముఖ్యంగా వీటికి అలవాటు పడిపోయి ఒక రోజున చేపలు తెచ్చుకొని ఆ కూరను ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి, ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేసి తిని, ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి 4-5 రోజులు దాన్నే తినేసి లేనిపోని రోగాలు కడుపులో తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. చికెన్, మటన్లు అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసి తినకూడదంటండోయ్. గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒక అరకేజీ తెచ్చుకొని అప్పుడే వండేసి ఆ వేడి దాన్ని తినేసి అప్పటితో పాత్ర కడిగేయాలి. కేజీ తెచ్చుకొని పావు కేజీ ఈరోజు, రేపు పావు కేజీ, ఎల్లుండి పావు కేజీ, అవతల ఎల్లుండి పావు కేజీ అని ఇలా వాటాలు పెట్టుకోవాకండి. అర్థమవుతుందా? ముఖ్యంగా ఇవి చికెన్ అయితే చాలా డేంజర్, మటన్ కూడా చాలా డేంజరే. ఫిష్ అయితే కొంచెం పర్వాలేదు, దాన్ని కూడా ఎలా పదే వేడి చేయకుండా దాన్ని చక్కగా వండుకొని తర్వాత తిన్న ఫిష్ వల్ల అంత ఇబ్బంది లేదు. చెప్తున్నాను, ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన శైలి మనం అలవాటు చేసుకోవాలి. ఇంకొక మాట చెప్పనా, నేను రోజు మటనే తింటాను, నా ఇంట్లో రోజు చికెనే తింటాను, లేకపోతే రోజు వారమంతా నేను నాన్ వెజ్జే తింటాను అని గొప్పలు చెప్పుకునేటటువంటి ఘనులు కూడా లేకపోలేదు సమాజంలో, ఉన్నారు కదండి. ఆరోగ్యకరము కానీ మటన్ తింటే ఏంటి, చికెన్ తింటే ఏంటి, బిర్యానీ తింటే ఏంటి, ఏమి తింటే ఏంటి, దాన్ని కూడా ఆరోగ్యకరంగా తినడం మేలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి తెచ్చుకొని వేడిగా వండుకొని తినేసి అందరితో అయిపోవాలి. కానీ స్టాకులు పెట్టుకొని తినే పద్ధతులు, అలవాట్లు మానుకోండి. కూరగాయలు కూడా తినండి. ఇంకొక మాట చెప్పాలి మీకు, సాధారణంగా మనం ఏం చేస్తామంటే కూర తక్కువ అన్నం ఎక్కువ కలుపుతూ ఉంటాం కదా. కొంచెం అన్నం తగ్గించి కూర కొంచెం ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. దేనిని? ఈ కూరగాయలని. అలాగని మీరు ఎక్కువగా చికెన్ మటన్ బాగా కలుపుకొని తిన్నారా, కడుపులో మంట వచ్చి గ్యాస్ ట్రబుల్ వచ్చి పాస్టర్ గారు చెప్తే నేను తిన్నానని మరలా అలా పుకారు లేపి అది ఇది గందరగోళం ఎందుకు? దానితో మాత్రం అలానే జరిగిద్ది. కానీ కూరగాయలు కొంచెం ఎక్కువగా తిన్నప్పుడు ఆ కూరగాయలలో ఉన్నటువంటి ఆ విటమిన్స్, అలాగుననే ఆ పోషకాలు శరీరాన్ని దృఢంగా మారుస్తాయి. ఓకే, ఇప్పుడు ఒక చోటేమో నాన్ వెజ్ ఉంది, ఒక చోటేమో వెజ్ ఉంది. అంటే ఒక చోట చికెన్ మటన్ ఫిష్ అవన్నీ ఉన్నాయి, ఒక చోటేమో కూరగాయలు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే కూరగాయలు వండిన ఇంటితో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రేమ అనురాగాలు ఉన్నాయి, ఆప్యాయత ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ గుమగుమలాడుతున్నాయి ఆ వంటకాలు. అలాగనే ఆ వాసనకే నూరూరిపోతుంది. వాటిని చూడగానే వెళ్ళి తినాలనిపిస్తుంది. కానీ అది మనల్ని ప్రేమించే కుటుంబం కాదు, మనతో ప్రేమగా ఉన్న కుటుంబము కాదు. ఏం చేద్దాం చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పగవాని ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఎద్దు మాంసం ఉంది, దూడ మాంసం ఉంది, గొర్రెల మాంసం, పొట్టేలు మాంసం, చికెన్ ఉంది, ఫిష్ ఉంది, బిర్యానీలు ఉన్నాయి, అన్నీ గుమగుమలాడుతూ ఉన్నాయి. మనం ప్రేమించే ఇంట్లో మాత్రం పప్పు ఉంది, సాంబార్ ఉంది, ఏమండి, ఇంకా దోసకాయ పచ్చడి ఉంది, టోటల్గా ఆకుకూరల భోజనం ఉంది. ఇక్కడ విరోధి అయితే అయ్యాళ్లే కానీ భోజనం దగ్గర ఏం విరోధిలే, వెళ్ళి తినేద్దాం. ఒకవేళ నీలో ఆ భావం ఉంటే మంచిదిలే. కానీ ఒక చక్కటి సలహా సొలొమోను ఏమిస్తాడంటే, పగవాని ఇంట, నిన్ను ప్రేమించని ఇంట, నీకు విలువలేని ఇంట, నీకు విలువివ్వని చోట నువ్వు వెళ్ళి క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే నిన్ను మనపూర్వకంగా ప్రేమించే వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్లు తాగిరమ్మంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమాజంలో మనల్ని ప్రేమించేవారు, ప్రేమించని వారు ఉన్నారు కదండి. మనల్ని అభిమానించేవారు, అభిమానించని వారు ఉన్నారు. మనల్ని గౌరవించేవారు, గౌరవించని వారు ఉన్నారు. ఉన్నారా లేదా? ప్రతి ఒక్కొక్కరికి ఉంటారు. గమనించండి, మనల్ని గౌరవించని వారు వారి ఇంట్లో ఏదైనా స్పెషల్ టైంలో నాన్ వెజ్ కోసినా లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేసినా పిలుస్తారు మనకి. అప్పుడు ఏం చేయాలి మనం?
ఆలోచించాల్సిన విషయం కదా. క్రొత్త నిబంధనలో చూస్తే నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు బలిపీఠమునొద్ద నిలబడి బలి అర్పించినప్పుడు నీకు విరోధంగా ఎవరైనా ఉన్నట్టు నీకు జ్ఞాపకం వస్తే మొదటగా బలి చెల్లించడం, ప్రార్థన చేయడం మానేసి సమాధాన పడాలని చెప్తుంది కదా వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సమాధానం ముఖ్యం మనకి. పగవానితో సమాధానం మనకు ముఖ్యం. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా, మనకు పగవానిగా మారిన తర్వాత మనం వెళ్ళి సమాధాన పడినా సమాధాన స్థితిలోనికి రాని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో ఏం చేద్దాం? ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం, 3 సార్లు వెళ్ళాం, 4 సార్లు వెళ్ళాం, 5 సార్లు వెళ్ళాం. ఎన్నిసార్లు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి సమాధాన పడాలని చూచినా సమాధానంలో రాని వారి ఇంట మరొక సందర్భంలో వారు ఎద్దును కోసి, దూడను కోసి, కోడిని కోసి, పొటేలును కోసి, ఏమి కోసి మనల్ని భోజనానికి పిలిచినా మనకు విలువలేని చోట మనం తప్పించుకోవడం ఉత్తమం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. మనల్ని ఊరు మొత్తంలో అందరూ తిరస్కరించిన ఒక్కళ్ళైనా అభిమానించే వాళ్ళు ఉంటారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను తిరస్కరిస్తున్నారు, నన్ను తిరస్కరిస్తున్న వాళ్ళందరూ ధనవంతులు, పంచ పరవాణాలు పెట్టేవాళ్ళు, నన్ను ప్రేమించే ఒక్కడు పేదవాడు, అతడు నాకేమీ చేయలేడు, వెళితే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాడు, లేకపోతే ఒక గ్లాస్ మజ్జిగ ఇస్తాడు. వీళ్ళందరేమో నన్ను ప్రేమించట్లేదు, పగవారిగా ఉన్నారు, ఇతడు నా స్నేహితుడు. వీళ్ళందరూ నాకు స్నేహితులుగా ఉంటే బాగుండని అనిపిస్తుంది కదా మనకి. ఇక్కడ నీ తప్పు లేదు. వాళ్ళందరూ నీ స్నేహితులుగా ఉంటే బాగుండని నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, పలకరించావు, వాళ్ళతో సమాధాన పడ్డావు, వారికి చేయాల్సిందంతా చేశావు. నువ్వు ఎన్నిసార్లు నీ వైపు నుండి సమాధానాన్ని ఆశిస్తున్నా సమాధానము కోరుకోకపోవడం వాళ్ళ తప్పది, ఎదుటివారిని తప్పది. ఒకసారి ఒక వ్యక్తి లోబడి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి, ఎదుటి వ్యక్తి సమాధాన పడాలి. పడనప్పుడు అది అతని తప్పు. సమాధాన పడని వ్యక్తి, నీతో కలిసి ఉండని వ్యక్తి నీకేం పెట్టినా మరుసటి తరుణాన వాటిని ఆశించడం కంటే నిన్ను ప్రేమగా పలకరించి, నిన్ను ప్రేమగా నీతో మాట్లాడి, నీతో కలిసి ఉంటాడు చూడండి పేదవాడు, వాడి ఇంటికి వెళ్ళి నీళ్లు తాగొచ్చేయడం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అన్ని సలహాలు ఇస్తుంది మనకి. బైబిల్ అన్ని సలహాలు ఇస్తుంది మనకి. హల్లెలూయా. ఎంత మంచి మాట ఉందో కదా అక్కడ. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం చేయడం మేలు. ఇంకా మొదటి మాట, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే, అంటే నెమ్మది లేని డబ్బు విస్తారంగా ఉంచుకోవడం కంటే, దానికంటే బెటర్ లైఫ్ ఇంకోటి ఉందని అర్థం. ఏంటి ఆ బెటర్ లైఫ్? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం దానికంటే బెటర్. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే, ధనం సంపాదించుకోవడం కంటే కొంచెంలో నెమ్మది కలిగి బ్రతకమని చెప్పే దేవుని యందు భయభక్తులే శ్రేష్టం. నిజంగా బైబిల్ వాక్యం అలానే చెప్తుంది కదా. నీ పొరుగు వానిదేదియు ఆశింపకూడదంటే అర్థం ఏంటి? నీకున్న దాంట్లో, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకమని, అంతే కదా. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇదిగో వాళ్ళలాగా లేదు, వీళ్ళలాగా లేదు, వదిలేయి అవన్నీ. దేవుడు నీకేమిచ్చాడో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న నువ్వు దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకో. దాంట్లో తృప్తిగా బ్రతకడం నీవు నేర్చుకో. అలాగునే పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ఇంకొక బెటర్ ఆప్షన్ ఏదో ఉంది, ఇంకొక బెటర్ జీవితం ఏదో ఉంది. ప్రేమ గల చోట, నిన్ను ప్రేమించే చోట ఆకుకూరల భోజనం చేయడం మేలు. తోటకూర వండారండి, గోంగూర వండారండి, అబ్బా మనం తోటకూర గోంగూర 10 రూపాయలకు వస్తే చీఫ్ అంటున్నాం, కానీ వాటిలో ఉండే పోషకాలు
ఏమండి, వాటి ద్వారా కలిగే ఆరోగ్యం, అవి తిన్న తర్వాత కడుపులో ఉండే ప్రశాంతత ఎంత బాగుంటుంది కదా. హల్లెలూయా. నీతో ప్రేమగా వ్యవహరించేవారు నీ పక్కనుంటే నీకు కూడా అంతే మనశ్శాంతిగా ఉంటుంది. ఏమండి, నిన్ను ఆదరించేవారు, నిన్ను అభిమానించేవారు నీ ప్రక్కన ఉన్నప్పుడు నీకు అంతే హాయిగా ఉంటుంది. అయితే ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ప్రేమించినా, ఎవరు నిన్ను అభిమానించకపోయినా, నిన్ను నన్ను మన వెనక ఉన్న ఆస్తిని చూచో, లేకపోతే మనం వెనకున్న గొప్పతనాన్ని చూచో, లేకపోతే మనకున్న అధికారాన్ని చూచో, లేకపోతే మనకున్న పేరు ప్రతిష్టలను చూచో ప్రేమించకుండా పాపులమైన మనలను ప్రేమించిన దేవుడు మనకున్నాడు. ఆ దేవునితో కలిసి బ్రతుకుదాం. హల్లెలూయా. ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం చేయడం మేలు కదా. ఇప్పుడు ఇంకొక కోణంలో ఆలోచిద్దాం. మనుషుల ప్రేమ మనమే చెప్తూ ఉంటాం, స్వార్థపూరితమైనది, అది ఇదని పాటలు కూడా ఉన్నాయి. అవును కదా. బంధుమిత్రుల ప్రేమ ఎలాంటిదంట? లేదు వెలుగుచున్న దీపము లాంటిదంట. నూనె ఉన్నంత కాలం ఏమైద్ది? వెలుగునిచ్చి ఆరిపోయిద్దని పాడుతాం మనం. అదే యేసు ప్రేమ ఆల్రెడీ మన కొరకు ప్రాణం పెట్టేసింది. ఆ ప్రేమ ఎప్పటి వరకు నిలుస్తుంది? శాశ్వతం, అంటే పర్మనెంట్. ఈ భూమి మీద ఆయన ప్రేమ నిలుస్తుంది, పరలోకంలోనూ ఆయన ప్రేమ మన మీద నిలుస్తుంది. ఇప్పుడు మనం ప్రేమ గల చోట నిలవాలి అంటే ఎక్కడ నిలవాలి? యేసయ్య దగ్గర నిలవాలి. అలాగుననే సమాజంలో నిన్ను ప్రేమించే వారందరి దగ్గర నువ్వు నిలవాలి. అలాగుననే నిన్ను ప్రేమించని వారి ఎదుట కూడా నీ వెళ్ళి సమాధాన పడాలి. అలాగున సమాధానం కలిగితే ఓకే. నువ్వు ఎన్నిసార్లు సమాధానానికి ప్రయత్నించినా సమాధాన పడని వారితో నీలో నీవే అర్థం చేసుకుని సింపుల్గా నువ్వే తప్పుకుంటే మేలు. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా. లేచి నిలబడదామా? చిన్న ప్రార్థన చేసి వాక్య భాగం